సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సంక్రాంతి తోఫా రంజాన్ తోఫాలో బెల్లం ప్రతి చోట ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించినప్పుడు బెల్లం కాంట్రాక్ట్ ఎవరికి వెళ్ళిందో తెలుసా? మహారాష్ట్రలో ఉన్న వ్యక్తికి వెళ్ళింది. బెల్లం వర్తకులు అందరూ అనకాపల్లిలో ఉన్నటువంటి బెల్లం మాకు వర్తక సంఘం ఉంటుంది. ఆ వర్తక సంఘం అందరూ కూడా లోకల్ ఎమ్మెల్యే అప్పుడు ప్రస్తుతం 2014 నుంచి 19 ఒక ఎమ్మెల్యే వచ్చాడండి. ఆయన వెళ్ళి వీళ్ళందరూ వెళ్ళి ఎప్పుడూ చేయరు. వాళ్ళు మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఐ డు నాట్ వాంట్ టు నేమ్ హిస్ నేమ్. ఐ డు నాట్ వాంట్ టు నేమ్ హిస్ నేమ్. ఓకే, కొన్ని కాంట్రడిక్షన్స్ మళ్ళీ మీరు నేను రైజ్ చేయటం మీకు చిన్న స్థాయి అవుతుందా? ఎమ్మెల్యే పేరు చెప్తే ఆయన పెద్ద స్థాయి భయం. పెద్ద స్థాయి ఇప్పుడు ఉద్యమ ఉద్యమ నాయకుడిగా నాకు భయం ఉందో లేదో నాకు తెలుసు, మీకు తెలుసు. నా మీద 100 పోలీస్ కేసులు ఉన్నాయి ఉద్యమానికి సంబంధించి. ప్రతి నెల 10 రోజులు కోర్టుకు వెళ్ళేవాడిని. జైల్లో ఉన్నాను, ఢిల్లీలో కూడా జైల్లో ఉన్నాను. లాఠీ చార్జ్ నా మీద జరిగింది. ఇవన్నీ ఉద్యమానికి సంబంధించిన కేసులు తప్ప 420 కేసులు కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతులు కాకుండా, అనకాపల్లి రైతులు కాకుండా వేరే వాళ్ళకి ప్రభుత్వం కట్టబెట్టింది అనే విషయం మీద ఇంటెలిజెన్స్ కూడా వెళ్ళినట్టుగా ఉంది. మేము వెళ్ళి కలవటం ఇవన్నీ కూడా మీడియా ఎక్స్పోజ్ చేసింది. భగవంతుడి దయ వల్ల ఎప్పుడు నీతి నిజాయితీ గెలుస్తుంది కాబట్టి మేము ఆ రైతులు నిజంగా విలువైనటువంటి వ్యక్తులు కనుక ఆ రైతులకు ఆ రోజు న్యాయం జరిగి ఆ కాంట్రాక్టు 3 జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉండేటువంటి రైతులందరికీ కూడా ఉపయోగపడేలాగా ఆ సమయంలో నేను ఆ పని చేయటం జరిగింది. ఏమీ ఆశించకుండా, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా.